అప్డేట్స్ చూస్తే రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగిసింది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఫలితాలు ప్రకటించగా మరికొన్ని గ్రామాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ పూర్తయిన గ్రామాల్లో ఉప సర్పంచుల ఎన్నిక కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చిన గ్రామాల్లో గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 4470 గ్రామాల్లో మొదటి విడతలో పోలింగ్ జరిగింది. 1-2 చోట్ల చిన్న చిన్న సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టారు. ఇప్పటికే 769 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దాంతో 3701 గ్రామాల్లో ఎన్నికలు జరగ్గా 12202 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 28976 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 70094 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ పై మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. ఇప్పటివరకు మొత్తం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు అక్కడక్కడ ప్రకటిస్తున్నారు. మనకు అందినటువంటి సమాచారం ప్రకారం మొత్తము 3700 పంచాయతీలకు సర్పంచులకు సంబంధించి దాదాపుగా 1500 వరకు ఇప్పటివరకు గెలుపొందినట్టుగా ప్రకటించారు. అంటే ఆల్మోస్ట్ దాదాపుగా 45% మేర ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచుల ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. మనము ఒకసారి వెబ్కాస్టింగ్ విజువల్స్ చూస్తే కనుక అక్కడక్కడ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కారణం ఏంటంటే కొన్ని చోట్ల కొన్ని చిన్న చిన్న ఆటంకాలు కావచ్చు, లేదంటే కౌంటింగ్ యాక్చువల్లీ 2 గంటలకు ప్రారంభం కావాలి, కానీ 2:30 గంటలకు అట్లా ప్రారంభమైన చోట్ల కొంత ఆలస్యం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అభ్యర్థులు తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి, అంటే 3-4 ఓట్లు, తర్వాత 20 ఓట్ల లోపు 25 ఓట్ల లోపే ఓడిపోతుంటారు కాబట్టి రీకౌంటింగ్ కూడా కొన్ని చోట్ల అడుగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇది కొంత ఆలస్యంగా జరుగుతుందన్నటువంటి అభిప్రాయాన్ని అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక దాదాపుగా 45% మేర ఇప్పటివరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిందని చెప్పవచ్చు. 3701 సర్పంచులకు సంబంధించి దాదాపుగా 1500 వరకు కూడా గెలుపొందినట్టుగా ప్రకటించారు. ఇక వార్డు సభ్యులకు సంబంధించి 28976 మంది వార్డు సభ్యులకు సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అంటే వీళ్ళందరి కౌంటింగ్ పూర్తయిందా లేదా అనేది కూడా అధికారులు చెప్పాల్సి ఉంది. అయితే మనకు అనధికారికంగా సమాచారం మేరకు ముందుగా వార్డు మెంబర్ల కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ వార్డు మెంబర్లు పూర్తి చేసిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తి చేసిన తర్వాత ఉప సర్పంచ్ని ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పటివరకు అయితే 6 గంటలు అవుతుంది. ఇంకా 2 గంటలుగా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా 8 గంటల వరకు అన్ని ఫలితాలు ఇటు 28976 వార్డు మెంబర్లకు సంబంధించి, అదేవిధంగా 3700 సర్పంచులకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ, అంటే ఈ లెక్కింపు అంతా కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక లెక్కింపుకు సంబంధించి ఈ కౌంటింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. కొన్ని సెన్సిటివ్ ప్రాంతాల్లో కూడా పోలీసు భద్రత ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు అవుతున్నట్టుగా సమాచారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి వచ్చినట్లుగా తెలిసింది. అయితే రీపోలింగ్ ఎక్కడ ఉంటుంది అనేది మాత్రం ఇంతవరకు ఎన్నికల అధికారులు చెప్పలేదు. ఎందుకంటే ఎన్నికల అధికారులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చేందుకు అందుబాటులో లేరని చెప్పవచ్చు. మనం వెబ్కాస్టింగ్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది 2-3 ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆయన పేషిలో ఉన్నారు. మిగతా అధికారులు కూడా దీని మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదన్నటువంటి అభిప్రాయం కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్లో ఎంత శాతము పోలింగ్ నమోదైందని ఇంతవరకు అధికారులు చెప్పలేదు. అంటే 1 గంట అంటే ఇప్పుడు 6 గంటలు అవుతుంది. దాదాపుగా 4-5 గంటలుగా జిల్లాల నుంచి సమాచారం తీసుకున్నారా, లేదంటే అధికారికంగా ప్రకటించకపోవడానికి కారణాలు ఏంటంటే రేపు ప్రకటిస్తారనేది కూడా ఒక క్లారిటీ లేదు. అయితే అనధికారిక సమాచారం మేరకు 9 గంటల వరకు పొద్దున 27% అయింది, 12 గంటల వరకు 75% అయింది, 1 గంట వరకు ఇంకో 3-4% పెంచుకుంటే దాదాపుగా 80% అంటే 80% మేర పోలింగ్
నమోదైనట్టుగా మనకు అనధికారిక సమాచారం కానీ అధికారికంగా సమాచారం చెప్పేందుకు రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరు. దీంతో ఏం జరుగుతుంది అంటే మిగతా అక్కడక్కడ పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇక్కడ దాకా రిపోర్టు అందాయా, తర్వాత ఎక్కడైనా రీపోలింగ్ పెట్టాలా, ఇన్ని వేలలో 28,976 వార్డు మెంబర్లు దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో జరుగుతున్నాయి. దాదాపుగా 3,700 సర్పంచ్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కడ రీపోలింగ్ ఉంది, ఎక్కడ ఏ సమస్య వచ్చింది, కొన్ని చోట్ల గుర్తులు ఎక్కువగా వచ్చాయి, ఇట్లాంటి విషయాల మీద మాత్రం రిపోర్టు జిల్లా అధికారులు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘంకు సంబంధించిన అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో పూర్తి స్థాయిలో మనం కూడా చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెబ్కాస్టింగ్ ఒకటే ఒక ఆధారం ఉంది. ఇంతవరకు ఈ వెబ్కాస్టింగ్ చూసేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కానీ లేదంటే ఇతర సెక్రటరీ అధికారులు కానీ ఎవరు ఇక్కడికి రాలేదు. ఓన్లీ కింది స్థాయి అధికారులు మాత్రమే ఇక్కడ ఈ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలన చేస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి చెప్తున్నారు, కానీ పరిష్కారం అయిందా లేదా అని తెలియదు. ఇక మరోవైపు ఎన్నికల కౌంటింగ్ ఎప్పటి వరకు జరుగుతుంది, ఉప సర్పంచ్ ఎన్నిక ఎప్పుడు ఉంటుంది, ఎప్పటి వరకు అంటే 9 అవుతుందా 10 గంటలు అవుతుందా అనేది కూడా కొంత క్లారిటీ లేదు. కానీ అనధికారికంగా మనం జిల్లా అధికారులను సంప్రదించినప్పుడు, తర్వాత మిగతా కొంతమంది కింది స్థాయి అధికారులను సంప్రదించినప్పుడు మాత్రం రాత్రి 8 గంటలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కొన్ని చోట్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కౌంటింగ్ కొంత ఆలస్యంగా జరగడం, తర్వాత రీకౌంటింగ్ను అడగడం, ముఖ్యంగా వార్డు మెంబర్లు కూడా ఎక్కువగా రీకౌంటింగ్ అడిగినట్టుగా చెప్తున్నారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి కూడా రీకౌంటింగ్ అడిగారు కాబట్టి కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా అయితే రాత్రి 9 గంటల వరకు అన్ని ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. 500, 600 ఉన్నటువంటి జనాభాను. ఇవి కూడా ఈసారి ఈ కౌంటింగ్లో ఉన్నాయి, ఎన్నికలు జరిగాయి కాబట్టి వాళ్ళలో కొంత ఉత్సాహంగా ఉంది. చాలామంది కొత్త సర్పంచులు వస్తారు, తమకున్నటువంటి 500-600 గ్రామ ప్రజలకు ఆయా తండాలకు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది కాబట్టి ఇక స్థానిక సంస్థల నిధులు తమకు వస్తాయి అన్నటువంటి అభిప్రాయంతో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కూడా కనీసం ఒక్క గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలను ప్రకటిస్తామని చెప్పారు. కాబట్టి కొంత స్థానికంగా తమ పాలనే చేసుకోబోతున్నాం అన్నటువంటి ఉత్సాహంతో కొంత గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. అదొకటి మాత్రం కొంత సంతోషకరమైనటువంటి విషయంగా మన పంచాయతీ ఎన్నికల్లో చెప్పవచ్చు. మిగతా చోట్ల చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి స్థాయిలో సమాచారం రాలేదు. ఆ సమాచారం మీద ఇంతవరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారులు కూడా ఎవరు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. కాబట్టి మనకు కొంతమేర అందిన సమాచారం ప్రకారమే మీకు కూడా చెప్తున్నాను. ఇది ప్రస్తుతానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించినటువంటి కార్యాలయంలో వెబ్కాస్టింగ్, తర్వాత రాత్రి 9 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ జరుగుతుందన్నటువంటి సమాచారం మాత్రం మన దగ్గర ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.